హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ బ్లౌజు రెడ్ కలరు వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఈ మోడల్ అయితే పెట్టాను, చాలా బాగుందండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా కట్ వర్క్ నెక్ అయితే పెట్టాను, ఫుల్ హ్యాండ్స్. ఈ మోడల్ అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఒక క్యాన్ తీసుకొని మనము ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డ్లుగా చేసుకొని మధ్యలో ఒక చుక్క అనేది పెట్టాలి. ఫస్ట్ చూడండి, ఇలా మధ్యలో చుక్క అనేది పెట్టేసి మనము నెక్ అయితే ఎంత పొడవు అయితే ఎంత వెడల్పు అయితే పెడుతున్నామో అంత అది మనము పెట్టాలి. నేనైతే 6 ఇంచులు పెడుతున్నాను. 6 ఇంచులు దాంట్లో సగం 3 ఇంచులు కదా, 3 ఇంచులు అయితే రౌండ్ ఇంకా మనము అక్కడ సెంటర్లో ఒక చుక్క అనేది పెట్టాము కదా, మనము ఇంకా అక్కడ నుంచి రౌండ్ గీసుకోవాలి. సర్కిల్ షేప్లో మనము డ్రా చేసుకోవాలి ఒక లైన్ అనేది. చూడండి, నేనైతే ఎలా డ్రా చేస్తానో అలా అయితే డ్రా చేసుకోండి. ఈ మోడల్ బ్లౌజ్కి చాలా బాగుంటుందండి. మనము ఇలా రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత మనము ఒక 2 ఇంచులు మనము ఇక్కడ ఒక సైడ్కి వచ్చేసి ఒక 2 ఇంచులు అయితే తీసుకోవాలి. 2 ఇంచులు వెడల్పుగా తీసుకోవాలి, ఇలా గీసుకోవాలి. 2 ఇంచులు తీసుకొని మనము లీఫ్ మోడల్గా వస్తుంది అది. చూడండి, ఇలాగా మధ్యలో చుక్క వేసాం కదా, ఆ చుక్క నుంచి ఇంకా మనము రౌండ్ చుట్టూ 3 ఇంచులు గీసేస్తే మనకు 6 ఇంచులు అనేది వస్తుంది. తర్వాత గీసిన కాడ పక్కన మనం 1 ఇంచ్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుకి, తర్వాత ఒక క్లాత్ తీసుకొని లైనింగ్ తీసుకొని మనము చుట్టూ కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇలా నేను నెక్ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను వీడియో లెంత్ అయిపోతుంది, నేను ఈ డిజైన్ మాత్రమే నేను చూపిస్తున్నాను. తర్వాత ఈ నెక్ వచ్చేసి పైన నేను 3.5 ఇంచులు అయితే పెట్టాను. నెక్ అయితే కుట్టేసి పైపింగ్ వేసేసి అయితే చుట్టూ కుట్టేసి పెట్టాను నేను. నెక్ అయితే పైన హై నెక్ కదా, మధ్యలో పిన్ను సూదులు మనం పెట్టుకొని అది లీఫ్ మాదిరి మనం డిజైన్ అయితే కటింగ్ డ్రా చేసుకున్నాం కదా పైన, ఆ లీఫ్ డిజైన్ అనేది మనకు పైన ఉండాలి సెంటర్లో. తర్వాత ఇంకా అక్కడ నుంచి మనం అయితే కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఇంకా అక్కడ మొత్తం అయితే మనము కుట్టు అయితే చుట్టూరు మనం కుట్టు వేసుకోవాలి. ఆ లీఫ్ మాదిరి మనం డిజైన్ అయితే గీసాం కదా, అది సెంటర్లో రావాలి నెక్కి. ఈ నెక్ కుట్టడానికి కారణం ఏంటంటే మొత్తము డిజైన్ వచ్చింది, బ్లౌజ్ మధ్యలో ఏం రాలే. వాళ్ళు ఏమంటే హై నెక్ పెట్టేసి ఏదన్నా డిజైన్ పెట్టమన్నారు, అందుకని నేను ఈ మోడల్ సెట్ అవుతుందని నేను ఈ మోడల్ అయితే కుడుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో అయితే కటింగ్ వీడియోస్ అయితే పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈజీగా ఉంటుంది నా కటింగ్ స్టిచ్చింగ్ అయితే, నేను ఈజీగా అయితే చూపిస్తాను. ఇలా కటింగ్ కుట్టేసిన తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకొని ఖర్చులు పెట్టుకొని మనము నీట్గా తిరిగేసుకోవాలి. మనము క్యాన్ క్లాత్ లైనింగ్ వేసి కుట్టాము కదా, ఇంకా అది తిరిగేసి మనము పైనుంచి కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకోకపోయినా మనము ఏం పర్వాలేదు, ఐరన్ చేసుకుంటే ఇంకా వాటికి కుట్టు వేసుకోకుండా సరిపోతుంది. తర్వాత ఇలాంటి డోరీస్ అయితే మనము కుట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి క్లాత్ కూడా బిల్లల మాదిరి ఇలా కటింగ్ అయితే చేసుకొని ఇటు సైడ్ 2.5 అటు సైడ్ 2.5 చేసుకొని మనం ఇలా కల్లి మాదిరి మడచాలి. ఫస్ట్ ఇలా కల్లి మాదిరి మడిచిన తర్వాత దాంట్లో సగము మనము ఇంకా డోరీ పెట్టేసి మనము కుట్టు అయితే వేసుకోవాలి సగానికి, ఈ అవతల సగానికి. చూడండి, ఇట్లా సగానికి వేసేసి ఇంకా తీసేస్తే ఇలా కల్లి మాదిరి వస్తుంది. ఇంకా ఇది హెచ్చులు తగ్గులు లేకుండా మనము ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే అన్నీ రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడైతే నెక్కి అయితే ఈ కల్లీస్ ఒక్కొక్కటి కుట్టుకోవాలి. 8 అయితే నేను రెడీ చేశాను. నేను ఇంకా ఇటు సైడు
4 ఇటు సైడు 4 అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత మధ్యలో ఒక చాక్ పీస్‌తో మనము నెక్‌కి మధ్యలో వచ్చేసి చాక్ పీస్‌తో గీసుకొని మనం పెట్టుకోవాలి. చూడండి ఇలాగ నేను వీడియోలో ఎలా చూపిస్తానో అలాగా. ఇలా గీసేసుకొని మనము ఏదో టేప్ ఏమో మర్చిపోయినాను. నేను మళ్ళా లేసి వీడియో అలాగే ఉంది, ఆఫ్ చేయలేదు. అలా తెచ్చాను టేపు. ఇలా కార్నర్ దగ్గర ఉంది కదా, అక్కడ కొంచెం కార్నర్ దగ్గర నుంచి ఇటు సైడ్కి లీఫ్ మాదిరి పెట్టాము కదా, అక్కడ నుంచి ఇటు సైడ్ అటు సైడ్ 2 ఇంచులు మనం పెట్టేసి ఇంకా మనము అక్కడ నుంచే మనము ఈ కల్లీస్ అనేది మనము డిజైన్ అనేది వస్తుంది. ఇంకా అక్కడ నుంచి మనం కల్లీస్ అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ డోరీస్ అనేది ఇటువైపు ఉండాలి, పైన వైపు ఆపోజిట్గా ఉండాలి. కింది ఈ సైడ్ వేసినట్టు మనం మధ్యలోకి ఇటు సైడ్కి 4 ఇటు సైడ్కి 4 అయితే వస్తాయి. ఇప్పుడు 4 వేసాను కదా, ఈ 4 వచ్చేసి ఇటు సైడ్కి వేసుకోవాలి. మనము 10 అయినా పడుతున్నాయి, పెద్ద నెక్ అయితే 10 అయినా పడతాయి. ఇది చిన్న నెక్ కాబట్టి 8 పట్టాయి. చూడండి ఇలాగైతే ఇంకా రెడీ చేసుకొని మనము ఇంకా ఆ డోరీస్ అన్నీ వచ్చేసి ఒకే లెవెల్గా మనము చూసుకోవాలి. లూజ్ ఉండకూడదు. లూజ్ ఉంటే మనము జాకెట్ వేసుకున్నాక ఇంకా లూజ్ వస్తుంది. ఇంకా కొంచెం బిరుగానే కుట్టుకోవాలి మనము. లూజ్ లేకుండా బిరుగానే కుట్టుకుంటే మనము జాకెట్ వేసుకున్నా కూడా మనము డోరీస్ అనేది టైట్గా ఉంటే బాగా కూర్చుంటుంది నెక్ అనేది. చూడండి ఇలా టైట్గా అయితే వేసాను. ఇంకా తర్వాత నేనైతే పూసలు అయితే వేసాను. ఇంకా ఎక్స్ట్రా వచ్చిన డోరీస్ కింద సైడ్కి మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ నేను ఫ్రిన్స్ కట్ నెక్ మోడల్ పెట్టాను. జిబ్బు అయితే పెట్టాను నేను సైడ్కి, అంటే 2 సైడ్లకు డిజైన్ వచ్చింది కదా, అందుకు సైడ్కి వచ్చేసి జిబ్బు పెట్టాను. చంక కింద పెట్టాను జిబ్బు ఓపెన్ అనేది. చూడండి ఇలా అయితే వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.